నిన్న పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి యువ వికాస సభ భారీ ఎత్తున జరిగింది. అలాగే భారీ బడ్జెట్తోని పుష్ప సినిమా కూడా రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ మధ్య సందడి చేస్తున్నది. అలాగే మరీ ముఖ్యంగా మహారాష్ట్రకి కొత్త సీఎంగా ఫడ్నవీస్ సార్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా వెలుగు దినపత్రికను చూసుకుందాం. కేటీఆర్ హరీష్ను ఊరి మీదికి వదిలిండు. కేసీఆర్ ఇంట్లో పండుకున్నాడు. గ్రామాల్లో మైసమ్మకు మొక్కి పోతులను ఇడిచిపెట్టినట్టు అచ్చం అట్లనే కేటీఆర్ను హరీష్ రావును ఊరి మీదికి వదిలిండు. అచ్చొచ్చిన ఆంబోతులాగా తిరుగుతూ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. 10 ఏళ్ల వాళ్ళు చేసిందేంది, ఏడాదిలో మేం చేసిందేమిటో అసెంబ్లీలో చర్చిద్దామంటే రాకుండా కేసీఆర్ రాళ్లు విసురుతున్నారు. చెట్లలా దాక్కుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న పెద్దపల్లి జిల్లాకు యువ వికాసం ఏడాది నిండిన పండుగ సందర్భాలలో నిన్న పెద్దపల్లి జిల్లాలో మొన్న వరంగల్ తర్వాత మహబూబ్నగర్ నిన్న పెద్దపల్లిలో యువ వికాసం అనే పేరుతోని ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. కులగణనలో పాల్గొనని మీరు బీసీ ద్రోహులే. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుపై సీఎం రేవంత్ ఫైర్. ఇలాంటి వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపు. కేసీఆర్ చుట్టపోలకు పదవుల కోసమా యువత ప్రాణాలర్పించింది. తెలంగాణ కోసం పోరాడిన నిరుద్యోగులను గత సర్కార్ పట్టించుకోలే. నోటిఫికేషన్లు ఇచ్చినట్టు చెప్పుకునేటోళ్ళు ఎందుకు ఉద్యోగాలు ఇయ్యలే? నాడు వరి వేస్తే ఉరేనని రైతులను కేసీఆర్ తిప్పలు పెట్టిండు. కాళేశ్వరం పేరు చెప్పి 1,00,000 కోట్లు దిగమింగిండు. 10 ఏళ్లలో మీరు చేసిందేందో, ఏడాదిలో మేము చేసిందేందో చర్చిద్దాం. 10 నెలల్లో 55,143 ఉద్యోగ కల్పనతో దేశంలోనే తెలంగాణ రికార్డు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ ఎప్పుడైనా ఇట్లా ఇచ్చిండా అని ప్రశ్న. పెద్దపల్లిలో ఘనంగా యువ వికాస విజయోత్సవ సభ. సామాజిక బహిష్కరణ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కులగణన పేరు మీద ఇంటింటి సర్వే చేస్తున్నారు కదా, దాంట్లో కేటీఆర్ వాళ్ళు కానీ హరీష్ రావు వాళ్ళు కానీ కేసీఆర్ వాళ్ళు కానీ ఈ కులగణన సర్వేకు సపోర్ట్ చేస్తలేరంట. వాళ్ళు ఇంటింటికి వచ్చి వివరాలు తెలుసుకుంటున్నారు కదా, సో దానికి వాళ్ళు సహకరిస్తలేరని చెప్పేసి వీళ్ళంతా బీసీ ద్రోహులే, వీళ్ళను సామాజికంగా బహిష్కరించాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 10 నెలల్లో 55,143 ఉద్యోగాలు ఇచ్చినాం, తెలంగాణలోని రికార్డు. గుజరాత్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ విధంగా చేయలే, కానీ అంత గొప్పగా మేము చేసి చూపెట్టినామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 10 ఏళ్లలో మీరు చేసింది ఏందో మేం చేసింది ఏందో చర్చించడానికి 9వ తారీఖు అనుకుంటా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు కదా తెలంగాణలో. సో దానికి రండి అని చెప్పేసి ఎవరు రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ను బతిలాడుతుండు. అయ్యా నువ్వు రా, అయ్యా నువ్వు అసెంబ్లీకి రా అని చెప్పేసి. మంచి పని కోసం కులగణన చేస్తుంటే కేసీఆర్ హరీష్ రావు ఎందుకు పాల్గొనడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీరు రాష్ట్రంలో లేరా? బీసీలతో ఓట్లు వేయించుకోలేదా? మీరు బీసీ వ్యతిరేకులా, బీసీ ద్రోహులా అని నిలదీశారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని, రిజర్వేషన్లు పెంచాలని అధికారికంగా కులగణన సర్వే చేస్తుంటే సహకరించకపోవటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనాడు కుటుంబ సమగ్ర సర్వే చేపడితే రాజకీయ వైరుధ్యాలున్నప్పటికీ తాము పాల్గొనామని చెప్పారు. ఇప్పుడు కులగణన పేరిట ప్రభుత్వం మంచి పని చేస్తుంటే సహకరించాల్సింది పోయి కేసీఆర్ శాపనార్థాలు పెడుతున్నారని 80,000 పుస్తకాలు చదివినట్లు చెప్పుకున్న ఆయనకు కులగణనలో పాల్గొనే కనీస మర్యాద తెలియడం లేదని సీఎం విమర్శించారు. ఆనాడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంటింటి సర్వే పేరుతోని సర్వే చేసింది గత సర్కార్. తర్వాత ఇప్పుడు కులగణన పేరుతోని ఈ సర్కార్ మళ్ళా అదే సర్వే చేస్తున్నారు. ఆ సర్వే రిపోర్ట్లు 10 ఏళ్ళైనా కూడా ఇప్పటి వరకు బయటికి రాలే. 10 ఏళ్ళ నుంచి మరి ఆ సర్వే ఎందుకోసం చేసినట్టు, ఆ సర్వేలో ఎవరెంత ఉన్నారు, ఏముంది, ఆ తెలంగాణ మొత్తం ఏంది అనే సర్వే చేసిరు, కానీ ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ అయితే బయట పెట్టలేదు. సో మళ్ళీ ఇప్పుడు కులగణన పేరుతోని వీళ్ళు సర్వే చేస్తున్నారు. మరి ఈ సర్వేల ఉద్దేశాలు ఏంది, ఈ సర్వేల కారణం ఏంది ఇంకా తేలాల్సిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో ఘనంగా యువ వికాస విజయోత్సవ సభ.
మహారాష్ట్ర సీఎంగా నేడు ఫడ్నవీస్ ప్రమాణం. డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే హాజరు కానున్న ప్రధాని మోదీ. 19 రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు. బీజేఎల్పీ నేతగా ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నిక. సీఎం కుర్చీపై పట్టు వీడిన షిండే. సో మహారాష్ట్రలో ఎన్నికల ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు అయితే ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి నిన్నటి వరకు కూడా సస్పెన్షన్స్ ఉండే, ఎవరైతారు అని చెప్పేసి. ఏక్నాథ్ షిండేనైతే గట్టి కొట్లాడిండు, నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి. వీళ్ళు ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులే, ముఖ్యమంత్రికి అర్హత ఉన్నోళ్ళే. అజిత్ పవార్ కావచ్చు, ఏక్నాథ్ షిండే కావచ్చు, ఈ ఫడ్నవీస్ సార్ కావచ్చు. సో వీళ్ళు ముగ్గురి మధ్య మొత్తంగానైతే ఫడ్నవీస్ ఈరోజు ప్రమాణం చేస్తున్నట్టు వార్త. 19 రాష్ట్రాల సీఎంలు అట్లాగే ప్రధానమంత్రి కూడా ఈ సభకు హాజరవుతున్నారట. కంగ్రాచులేషన్ సార్. సుఖ్బీర్ సింగ్పై హత్యాయత్నం. గోల్డెన్ టెంపుల్ ముందే కాల్పులు. సేవాదర్గా శిక్ష అనుభవిస్తున్న టైంలోనే ఘటన. అడ్డుకున్న పోలీసులు, తప్పిన ప్రమాదం. నిందితుడు మాజీ టెర్రరిస్టుగా గుర్తింపు. ఖలిస్తానీ మిలిటెంట్లతో సంబంధాలు. బాదల కాల్పులపై యత్నిస్తున్న వ్యక్తి. ఇగో ఈడ కూసున్నాడు. ఈ కాల్పు తుపాకీ పట్టుకొని జర్రంతలు ఈయన అట్లా అనేసరికి పోయి తుపాకీ ఇక్కడ గోడకు తాకింది, జర్రంతల మిస్ అయింది. జర్రంతల. సుఖ్బీర్ సింగ్ గతంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిండు. సో గోల్డెన్ టెంపుల్ ముందే ఈ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డ పరిస్థితి. నారాయణ్ సింగ్ ఇతని పేరు. ఈయనకు టెర్రరిస్టులతో కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి బయటకు వస్తున్నటువంటి వార్త ఇదొకటి. గంగలో హరిద్వార్లో గంగ కలుషితం. ఆ నీళ్లు తాగడానికి పనికిరావు. ఉత్తరాఖండ్ పీసీబీ నివేదికలో వెల్లడి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వద్ద గంగానది నీళ్లు కలుషితమయ్యాయని, ఆ నీళ్లు స్నానానికి తప్ప తాగడానికి పనికిరావని ఆ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ వెల్లడించింది. ప్రతి నెల హరిద్వార్ చుట్టూ 8 ఏరియాల్లో గంగానది నుంచి నీటి శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేస్తున్నామని, తాజాగా నవంబర్ నెలలో సేకరించిన శాంపిల్స్ను టెస్ట్ చేశామని తెలిపింది. ఈ టెస్టులు, వాటి ఫలితాల వివరాలు బుధవారం ఒక నివేదికను పీసీబీ విడుదల చేసింది. సాధారణంగా నీటి స్వచ్ఛతను 4 అంశాల pH విలువ, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, నీటిలో కరిగిన ఆక్సిజన్, కోలిఫామ్ బ్యాక్టీరియా ఆధారంగా ABCDE అనే 5 కేటగిరీలో నిర్ధారిస్తారు. సో ఈ నీళ్లు తాగడానికి పనికిరావు, స్నానానికి తప్ప అని చెప్పేసి, ఈ నీళ్లు కలుషితమైనని చెప్పేసి 5-6 సార్లు శాంపిల్స్ తీసుకుపోయి టెస్ట్ చేసి చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్జెండర్ల రిక్రూట్మెంట్. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియామకానికి సెలక్షన్స్. గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో ఈవెంట్స్. 44 మంది ఎంపిక. త్వరలోనే ట్రైనింగ్. నగరంలో ట్రాఫిక్ మానిటరింగ్ డ్యూటీ. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లోనూ సేవలు. రోల్ మోడల్గా నిలవాలని సిపిసివి ఆనంద్. నిన్న గోషామహల్ పరేడ్ గ్రౌండ్లో ట్రాన్స్ వాళ్ళందరినీ పిలిచి ఫిజికల్ టెస్ట్లు, అంటే హైట్, పర్సనాలిటీ, రన్నింగ్, సేమ్ మన కానిస్టేబుల్లకు వీళ్ళందరికీ ఎట్లా ఉంటాయో సేమ్ వీళ్ళకు కూడా అట్లనే నిర్వహించారు. దాంట్లో 44 మంది ఎంపికైనారు. ట్రాఫిక్ దగ్గరుండి వీళ్ళు ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్లో కావచ్చు, సిగ్నల్ దగ్గర కావచ్చు, మొత్తం ట్రాఫిక్ పోలీసులుగా 14 మంది ఎన్నికైనటువంటి పరిస్థితి. వచ్చేది మా సర్కారీ, మీ సంగతి చెప్తా. పోలీసులపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. బంజారాహిల్స్ పిఎస్లో అనుచరులతో కలిసి హల్చల్. ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఫిర్యాదు చేయడానికి వచ్చిన కౌశిక్ అదే టైంలో డ్యూటీపై వెహికల్స్ బయటికి వెళ్ళబోతున్న సిఐ అనుచరులతో కలిసి వాహనాన్ని అడ్డుకున్న పాడి, నేను ఎమ్మెల్యేను, నాతోటి ఇట్లైనా ప్రవర్తించేది అంటూ చిందులు. డ్యూటీకి ఆటంకం కలిగించినందుకు ఎమ్మెల్యేతో పాటు అనుచరులపై కేసు పెడదామని పోతే కేసు అయిందంట. ఎందుకు ఈయన కేసు పెడదాం అనుకున్నాడంటే, ఈయన ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పేసి సర్కారు మీద కేసు పెట్టడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు పోయారు. ఎందుకంటే ఇంతకుముందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు మీద
సేమ్ అట్లనే కేసు అయింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి మీద కేసు పెట్టడానికి పోతే బంజారా హిల్స్ సిఏ అప్పుడే బయటికి వెళ్తున్నాడు. అప్పుడే బయటికి వెళ్తుంటే ఈయన వచ్చి ఆ కుర్చీలో కూర్చొని ఆ సిఐతోని ఆ గొడవ పెట్టుకున్నటువంటి పరిస్థితి. వచ్చే సర్కార్ మాదే, మీరు కాంగ్రెస్ కండవ కప్పుకొని పనిచేయండి, ఒక ఎమ్మెల్యేకు ఏ ప్రోటోకాల్ ఉంటుందా తెలియదా అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడితే డ్యూటీకి ఆటంకం కలిగించినందుకు ఎమ్మెల్యేతో పాటు అనుచరులపై కూడా కేసు అయిందంట. ఈ సిఐని ఇబ్బంది పెట్టినందుకు ఎమ్మెల్యేతో పాటు ఈ చుట్టుపక్కల అందరి మీద కేసు కూడా అయింది. మొత్తం మీద అయితే కౌశిక్ రెడ్డి సార్ ఇచ్చిన ఆ కేసును అయితే తీసుకున్నారు. ఇక మరి అది ఎంతవరకు ముందుకెళ్తుందని చూడాలి, కానీ కేసునైతే స్వీకరించారు. హౌసింగ్ భూములకు లీజు కడతలే, 100 కోట్లతో బకాయిలు, నోటీసులు ఇచ్చిన కట్టట్లే, సబ్ లీజ్ రెంట్లతో కోట్లాది రూపాయల ఆదాయం, 21 ప్రాజెక్టులు గుర్తింపు, 6 అగ్రిమెంట్ రద్దు, హైకోర్టును ఆశ్రయించిన యూనివర్సల్ రియల్టర్స్, 4 వారాల్లో బకాయిలు మొత్తం చెల్లించాలన్న కోర్టు, మిగతా వాటి లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు. హౌసింగ్ భూములకు లీజులు కడతలేరంట. హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్న సంస్థ. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఇంజనీరింగ్ సెంటర్. ఆసియా పసిఫిక్ రీజన్లో ఇది 2వది. ఫస్ట్ది టోక్నో. రేవంత్ రెడ్డి ఎటు పోయినా ఎక్కడ పోయినా కూడా మొత్తం టోక్నో పేరున అయితే వదులుతలేడు. సైబర్ సెక్యూరిటీతో తోడ్పాటు టెక్నాలజికల్ ఎకోసిస్టమ్కు ఊతం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ. ఐటీ ఇన్నోవేషన్ హబ్లో హైదరాబాద్ లీడర్ రేవంత్ రెడ్డి. డిజిటల్ స్కిల్స్ డెవలప్మెంట్లో ఎప్పుడు ముందుంటుందని వెల్లడి. సేఫ్టీ ఇంజనీరింగ్లో హైదరాబాద్ గ్లోబల్ లీడర్ రాయల్ హస్సేన్. రాష్ట్ర ప్రభుత్వం గూగుల్తో కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సంస్థ ముందుకొచ్చింది. డబ్లిన్, మ్యూనిక్, మలాగా, టోక్యో తర్వాత ప్రపంచంలోనే 5వ సేఫ్టీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నది. ఆసియా పసిఫిక్ రీజనల్ జపాన్ తర్వాత ఇది రెండో సెంటర్ కావడం విశేషం. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీ హిల్స్లో ఆయన నివాసంలో సంస్థ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హసన్ నేతృత్వంలోని ప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. జిఎస్సిని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పారు. ఐటీ ఇన్నోవేషన్ హబ్లో హైదరాబాద్ లీడర్ అని నిరూపించేందుకు ఈ ఒప్పందమే నిదర్శనమని పేర్కొన్నారు. డిజిటల్ స్కిల్స్ డెవలప్మెంట్తో తెలంగాణ ఎప్పుడు ముందుంటుందని చెప్పారు. సో హైదరాబాద్లో మొత్తం మీద అయితే గూగుల్ సేఫ్టీ సెంటర్ ఇక్కడ పెట్టబోతున్నారు. ప్రపంచంలోనే ఈ ఇంజనీరింగ్ కాలేజీ ఇక్కడ 5వది. ప్రపంచంలో ఇంకా 4 ఉంటే ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా పెట్టడానికి ఒప్పందం జరిగింది. గూగుల్ సేఫ్టీ అంటే దాని సెక్యూరిటీకి సంబంధించి కానీ దాన్ని ఎట్లా ఏంది అనేది చెప్పేసి మొత్తం ఇక్కడ నుంచి ఒక కాలేజీ పేరు మీద, ఇంజనీరింగ్ సెంటర్ పేరు మీద ఇక్కడ నుంచే మొత్తం దాని ఎట్లా ఆపరేటింగ్ ఏంది అనేది ఇక్కడ నుంచి వీళ్ళు చేస్తుంటారు. రాష్ట్రంలో భూకంపం. మేడారం కేంద్రంగా 5.3 తీవ్రతతో ప్రకంపనలు. చుట్టూ 225 కిలోమీటర్ల వరకు 4 రాష్ట్రాల్లో ప్రభావం. గోదావరి బెల్ట్లో భయంతో వణికిపోయిన జనం. ఇండ్లు, అపార్ట్మెంట్ నుంచి బయటకొచ్చి పరుగులు. ఇండ్లలో సామాగ్రి చిందరవందర. అక్కడక్కడ కూలిన గోడలు. 50 ఏళ్ల తర్వాత ఈ స్థాయి తీవ్రతతో భూకంపం. పాకాల సూపర్ గ్రూప్ రాక్ ప్లేట్లలో కదలికల వల్లేనని చెబుతున్న సైంటిస్టులు. నేడు ములుగుకు సైంటిస్టులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక. ఇంతకుముందు కూడా ములుగు ఏటూరు నాగారం అడవిలో 50,000 చెట్లకు పైగా మొత్తం వాటికంతట అవే కూలిపోయినటువంటి పరిస్థితి. అసలు ఈ ములుగులో ఏం జరుగుతుందనేది వాస్తవంగానే దాన్ని పరిశోధన చేయాల్సిన అవసరం ఉన్నది. 2 నెలల ముందుకేమో చెట్లు మొత్తం కూలిపోయినాయి. ఇప్పుడే మొత్తం భూమి ఒక 5 సెకండ్ల పాటు మొత్తం ఇట్టిట్ట ఉనికినటువంటి పరిస్థితి. అందరూ ఒక్కసారి అసలు ఏమవుతుందో అర్థం కాలే. అందరూ మా ఇంట్లోనే ఇట్లా అవుతుందా అని చెప్పేసి బయటకు వస్తే అందరి ఇళ్ళలో అట్లనే అయింది. అప్పుడు భూకంపం అని చెప్పేసి
ఇటు తెలంగాణలో కొంచెం ఆంధ్రలో కూడా అయ్యింది. ముఖ్యంగానైతే 5 పాయింట్ తీవ్రతతో 4 రాష్ట్రాల్లో ప్రభావం అంట. పిల్లలను స్కూల్కు రెడీ చేసే హడావిడిలో తల్లులు ఆఫీసులకు పనులకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ఇంటి పెద్దలు. అప్పుడే సడన్గా ఓ కుదుపు, 5 సెకండ్ల పాటు కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఏమవుతున్నదో అర్థం కాక జనాల్లో గందరగోళం. భయంతో కొందరు ఇంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎన్నడూ లేనిది బుధవారం పొద్దున రాష్ట్రంలో భూకంపం సంభవించింది. ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో ఉదయం 7 గంటల 27 నిమిషాలకు భూమి కంపించింది. భూకంపం కేంద్రం భూమికి 40 కిలోమీటర్ల లోతులో ఉండగా దాని చుట్టూ దాదాపు 225 కిలోమీటర్ల దూరం వరకు 4 రాష్ట్రాల్లో ప్రకంపనలు సంభవించాయి. మైనింగ్ బెల్ట్, గోదావరి బెల్ట్తో ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ భూకంపం దాటికి ములుగు జిల్లా ఏటూరునాగారంలో పలు చోట్ల గోడలు కూలిపాయి. ఇండ్లలోని సామాగ్రి చిందరవందరగా పడిపోయింది. 4 రాష్ట్రాల్లో ప్రకంపనలు. మేడారం కేంద్రంగా ఏర్పడిన భూకంప ప్రభావంతో తెలంగాణ సహా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయని సైంటిస్టులు తెలుపుతున్నారు. రాష్ట్రంలో గోదావరి బెల్ట్ ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. సో ఈ ఏటూరునాగారం దీనికి సంబంధించి ఈ ప్రభావం 4 రాష్ట్రాలలో కూడా సంభవించిన తర్వాత మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ ఈ భూకంపం ఒక 53 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ 53 ఏళ్ళ అప్పుడు అయితే ఇప్పుడు మనది చాలా ఎత్తులో ఉంది మన తెలంగాణ రాష్ట్రం. మనకు ఇటువంటి సందర్భాలు రావు, ఈ భూకంపనాలు అనేది మన దగ్గరికి రావు అని చెప్పేసి అనుకుంటాం. కానీ మన దగ్గర కూడా చిన్న ఇచ్చిందంటే మనం కూడా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. ఇదండి వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతి చూసుకుంటున్నట్లయితే 10 ఏళ్లలో మీరు చేయలేనిది 10 నెలల్లోనే ప్రజాప్రభుత్వంలో చేసి చూపించాం. 10 ఏళ్లలో మీరు చేయలేనిది 10 నెలలనే మేము చేసి చూపించామని చెప్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. గుజరాత్లో మీరు ఇచ్చారా? మా ఉద్యోగులను తీసుకువస్తా, చూపించండి. కిషన్ రెడ్డి బండి సంజయ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తామా కేసీఆర్? పెళ్లి చేయగానే పిల్లలు పుడతారా? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. పెద్దపల్లి యువ వికాసంలో సీఎం 9,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత. రూపాయలు 1,024 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పెద్దపల్లి జిల్లాలో అయితే మొత్తంగా వరాల జల్లు కురిపించినట్టు మాట్లాడుకొచ్చిండు. సో నాకు తెలిసి ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే ఇంకో 2 నెలల్లో పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. సో 2 నెలల్లో పంచాయతీ ఎన్నికలు వస్తుందనగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే మొదలుపెట్టిండు ప్రచారాన్ని. ఏంది లోకల్ బాడీ ఎలక్షన్ల ఎట్లా ఓట్లు తీసుకోవాలనే దాని గురించి. తెలంగాణ ఏర్పడ్డాక గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేనిది తాము ప్రజాప్రభుత్వంలో 10 నెలల్లో చేసి చూపించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏడాదిలోనే నిరుద్యోగ యువతకు 55,000 ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 11 ఏళ్ళు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. గుజరాత్లో ఇలా ఇచ్చినట్లు నిరూపిస్తే తెలంగాణ ఉద్యోగులందరికీ అక్కడికి తీసుకువస్తానని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు సవాల్ విసిరారు. వారు కూడా వస్తానంటే విమానంలో ఛార్జీలు చెల్లిస్తానన్నారు. తమ ప్రభుత్వంలో రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేశారా? అది చేస్తే లెక్కలు తీయాలని అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంగా నిర్వహించిన యువ వికాసం బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పెద్దపల్లిలో ఆర్టీసీ బస్ డిపో 1,024.90 కోట్లతో చేపట్టే విధంగా అభివృద్ధి పనులకు వేదిక మీద నుంచి శంకుస్థాపన చేశారు. 9,000 మంది గ్రూప్ 4 అసిస్టెంట్లకు, సివిల్ సర్జన్లకు, సింగరేణి ఉద్యోగులకు
పెద్దపల్లి జిల్లాలో నిన్న యువ వికాసం దానికి సభ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న, 11 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కూడా చేయలేంది మేము చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. పెద్దపల్లి నిర్వహించిన యువ వికాసం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, రోషయ్య లాంటి సహచరుడు ఉంటే సీఎంగా ఎవరైనా రాణించవచ్చు. సీఎంగా ఎవరున్నాం టు ఆయనే హైదరాబాద్లో రోషయ్య విగ్రహం చేపడతాం. ఆర్యవైశ్యులే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు. రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తాం. వ్యాపారులకు అనుమతులు ఇబ్బందులు రానియం. రోషయ్య వర్ధంతి సభలో రేవంత్ రెడ్డి. విజయ్ భాస్కర్ బొటానికల్ గార్డెన్లో ఏకో టూరిజం పార్కును ప్రారంభించిన సీఎం. నిన్న మన మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారి వర్ధంతి జరిగింది. ఆ వర్ధంతి సభలో రేవంత్ రెడ్డిగా మాట్లాడుతున్నారు. రోషయ్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇది పెద్దపల్లి జిల్లాలో నిన్న జరిగిన యువ వికాసం సభ. సో 6 గ్యారంటీలలో భాగంగా యువ వికాసం కూడా ఒకటి. ఈ యువ వికాసం కింద చదువుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు 5 లక్షల వరకు ఒక కార్డు, జాబ్ గ్యారంటీ కార్డు, ఇప్పటి వరకు అయితే ఆ కార్డు లేదు, ఆ పైసలు లేదు, దాని గురించి ముచ్చటనే లేదు. కానీ ఏడికి పోయినా కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ను తిట్టడం, తర్వాత నరేంద్ర మోడీని తిట్టడం, తర్వాత ఇక్కడున్న లోకల్ ఎవరు కిషన్ రెడ్డిని కానీ బండి సంజయ్ని కానీ తిట్టడం. ఇది ఈయన చేస్తున్నటువంటి పని. గూగుల్ మరో అడుగు. హైదరాబాద్లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్లు నెలకొల్పేందుకు సిద్ధం. గూగుల్తో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర సర్కార్. ఐటీ ఇన్నోవేషన్ హబ్గా హైదరాబాద్. రేవంత్ సీఎంను ఆయన నివాసంలో కలిసిన గూగుల్ ప్రతినిధులు. దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. ఈ మేరకు గూగుల్తో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గూగుల్ ప్రధాన సమాచార అధికారి రాయల్ హసన్ ఆధ్వర్యంలో బృందం సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో సీఎం నివాసంలో బుధవారం ఉదయం భేటీ అయి అక్కడ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి, అమెరికా బయట అతిపెద్ద కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి గూగుల్ ముందుకొచ్చిందని చెప్పారు. హైదరాబాదు ప్రపంచంలోనే మేటి ఐటీ ఇన్నోవేషన్ హబ్గా అందరినీ దృష్టి ఆకర్షిస్తుందని ఈ ఒప్పందమే నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు. గూగుల్ సేఫ్టీ సెంటర్ ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇక డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధితో తెలంగాణ ముందంజలో ఉందని గూగుల్ ఉన్నతాధికారి రాయల్ హసన్ అన్నారు. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లు పైలట్ ప్రాజెక్టుగా మొదటి బ్యాచ్. గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో ఎంపిక ప్రక్రియ. 44 మంది ఎంపిక. నేటి నుంచి శిక్షణ. చిన్న కాళేశ్వరానికి కేంద్రం సాయం. పీఎం కృషి సించాయి యోజన కింద రూపాయలు 233 కోట్ల మంజూరుకు అంగీకారం. సుఖ్బీర్ లక్ష్యంగా కాల్పులు జరుపుతున్న వ్యక్తిని అడ్డుకున్న అకాలీదళ్ నేతలు. సుఖ్బీర్పై హత్యాయత్నం, మాజీ ఉగ్రవాది తుపాకీ కాల్పులు. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. స్వర్ణ దేవాలయం వద్ద ఘటన. సిక్కు పెద్దలు విధించిన శిక్ష అనుభవిస్తున్న టైంలో కాల్పులు. సీఎం రాజీనామాకు విపక్షాల పట్టు. పంజాబ్పై కుట్ర. సీఎం మాన్. సుఖ్బీర్పై కాల్పులు, హత్యాయత్నం జరిగిన ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం. 4 సిక్కు మత పెద్దలు విధించిన కాపలాదారు శిక్షను అనుభవిస్తున్న పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం జరిగింది. మాజీ ఉగ్రవాది ఒకరు అత్యంత సమీపం నుంచి సుఖ్బీర్ను తుపాకీతో కాల్చి చంపేందుకు ప్రయత్నించారు. అయితే బాదల్ అనుచరులు సహా సాధారణ దుస్తులో ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకొని పక్కకు
తోసేయడంతో సుఖ్బీర్ ప్రాణాలతో బయటపడ్డాడు. బుధవారం ఉదయం 9:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా పుష్ప 2 జనాలు చూడు ఎట్లా కొట్టుకుంటున్నాను. పుష్ప 2 నిన్న అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయింది కదా, పుష్ప 2 మహిళా మృతి. ఎవరికి వచ్చిన సినిమా ఏమవుతుంది, 2 రోజులు ఆగి చూస్తే అదేమన్నా కుంపలు అంటకపోయేదా? కొందలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. మహిళా మృతి తొక్కిసలాటలో 2 రోజులు ఆగి చూస్తే ఏమవుతుంది? సో మీరు ఇట్లా ఎగబడి చూస్తున్నందుకే వాళ్ళు అంతంత రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఆమె కుమారుడి పరిస్థితి విషమం, ఆసుపత్రిలో చికిత్స. సంధ్యా థియేటర్ వద్దకు వచ్చిన హీరో అల్లు అర్జున్ చూసేందుకు ఎగబడ్డ అభిమానులు. లాఠీ చార్జ్, తోపులాటలో విషాదం. తొక్కిసలాటలో మరణించిన రేవతి. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ కార్డు ఉన్న సంధ్యా థియేటర్ కాడికి వస్తే ఆయన చూస్తానికి పోయేటందుకు తొక్కిసలాట అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేసిరంట. దాంతో ఇక్కడ మహిళ మృతి చెందినటువంటి పరిస్థితి. ఇక దిశ పేపర్ను చూసుకుంటున్నట్లయితే ఉద్యోగాలు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం. ఇందిరమ్మ రాజ్యంలోనే యువ వికాసం, యువతకు ఉద్యోగాలు ఇచ్చే పూచి నాది. ఎకరంలో 1 కోటి పండిస్తానన్న కేసీఆర్ ఇంట్లో పన్నాడు. ఆ బ్రహ్మరహస్యం రైతులకు ఎందుకు చెప్పడం లేదు? కాళేశ్వరం లేకున్న రికార్డు స్థాయిలో వరి దిగుబడి. కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్కు ఎందుకు పాల్గొన్నారు? పీసీలకు వాటా ఇవ్వటం వారికి ఇష్టం లేదా? అలాంటి వారిని సామాజికంగా బహిష్కరణ చేయాలి. గుజరాత్లో మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? చర్చకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సిద్ధమా? పెద్దపల్లిలో యువ వికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఇతర స్టేట్తో కూడిన ప్రపంచంతోనే పోటీ పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే యువ వికాసానికి బాటలు వేస్తామని, యువతకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకునే బాధ్యత స్వయంగా తానే తీసుకుంటానని చెప్పారు సీఎం రేవంత్. బుధవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పెద్దపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా యువ వికాసం పేరుతో నిర్వహించిన సభలో మాట్లాడారు. గత సంవత్సరం ప్రజలిచ్చిన విలక్షణమైన తీర్పుతో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు. కేసీఆర్ ఆ బ్రహ్మరహస్యం చెప్పు. ఎకరంలో ₹1 కోటి విలువైన పంట పండిస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఇంట్లో పడుకున్నాడని, ఆ ₹1 కోటి బ్రహ్మరహస్యం నేటికి ఎవరికి తెలియడం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి కేటీఆర్కు ఎకరంలో వరేసుకుంటే ఊరి అని చెప్పేసి తర్వాత ఎకరంలో ₹1 కోటి పండించవచ్చు అని చెప్పిన మాట దానికి ఈరోజు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నాడు. 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు, అదే రోజు నుంచి మండలి సైతం. 5 ఆర్డినెన్స్లకు ఆమోదం. రైతు భరోసా, మూసి ఏడాది పాలన సహా పలు కీలక అంశాలపై చర్చ. ROR, PR, మున్సిపల్కు చట్ట సవరణ సహా పలు బిల్లులకు ఆమోదం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుపై చర్చ. తెలంగాణలో 9వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని తెలుస్తున్నటువంటి విషయం. మరి ఈ చర్చకు ఈసారైనా కేసీఆర్ ఈ చర్చల్లో, ఈ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారా లేరా అనేది ఒక సస్పెన్షన్గా మిగిలిపోతుంది. హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్, దేశంలోనే మొట్టమొదటి GSCC. రాష్ట్ర ప్రభుత్వంలో గూగుల్ ఒప్పందం. టోక్యో తర్వాత 2వ సేఫ్టీ సెంటర్ ఇక్కడే. డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణ ముందంచ. గూగుల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, IT శాఖ మంత్రి శ్రీధర్ బాబు. దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ JSCCని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాసెన్స్ ఆధ్వర్యంలో బృందం సభ్యులు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, IT శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాద్లో స్థాపించే ఈ సెంటర్ ప్రపంచంలోనే 5వది కాగా ఏషియా పసిఫిక్ జోన్లో
టోక్యో తర్వాత రెండో అతిపెద్ద సెంటర్గా రికార్డులో నెలకొననుంది. గూగుల్ నిర్ణయంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ స్కిల్స్ డెవలప్మెంట్తో తెలంగాణ ముందంజలో ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా మారిందని గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాసన్ తెలిపారు. సో హైదరాబాదు ఇంజనీరింగ్ సర్వీసెస్కు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అడ్డాగా మారిందని చెప్పేసి ఆ గూగుల్ చీఫ్ హసన్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయండి. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు తక్కువ ధరలకే భూముల కేటాయింపులపై విచారణ. గతంలో ఎక్కడైతే బీఆర్ఎస్ ఆఫీస్ కట్టుకుంటాం అనుకున్నారో అక్కడ తక్కువ భూమికే సర్కార్ భూమిని తీసుకొని ఆఫీసులు కట్టుకున్నటువంటి పరిస్థితి. దాని మీద విచారణ హైకోర్టు కేసీఆర్ గారికి చెప్పినటువంటి విషయం. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని, రాజకీయ కక్షతోనే నాపై కేసు కొట్టివేయాలని ఆదేశించండి, అరెస్టు చేయకుండా ఆర్డర్స్ ఇవ్వండి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు క్వాష్ పిటిషన్. సో నిన్న పంజాగుట్టలో చక్రాధర్ గౌడ్ వేసిన కేసుకు పంజాగుట్టలో కేసు అయితే హైకోర్టును ఆశ్రయించిండు మన హరీష్ రావు గారు. క్వాష్ పిటిషన్ అంటే నా మీద తప్పుడు ఆరోపణ, నా మీద తప్పుడు కేసు బుక్ అయింది, దీన్ని కొట్టివేయాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. చూడాలి మరి కోర్టు ఏం చేస్తుంది ఎట్లా అనేది. ఏసీబీకి ఫ్రీ హ్యాండ్, అవినీతిపై అధికారుల ఉక్కుపాదం. పట్టుబడిన వారిలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులే అధికం. ఫిర్యాదులు అందించిన వెంటనే ఏసీబీ రెస్పాన్స్. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకొని సీఎం. ఏసీబీ కేసుల్లో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు ఆదేశం. తెలంగాణలో ఏసీబీకి సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అవినీతికి పాల్పడిన వారిపై ఉక్కు పాదం మోపాలని ఆ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఏసీబీలకైతే ఫుల్ రైట్స్ ఇచ్చేసినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏ ఎమ్మెల్యేను కూడా ఈ ఏసీబీ ఇన్వాల్వ్ అయిందంటే మీరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిందంట. ఏసీబీ విభాగంలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని ఇప్పటికే సీఎం ఎమ్మెల్యేలకు ఆదేశం ఇచ్చినట్లు సమాచారం. ఫలితంగా ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా అవినీతికి పాల్పడిన 188 మంది ఆఫీసర్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వారిలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖకు చెందిన అధికారులే. ఇంకా చూడండి, లంచాలు తీసుకుంటూ ఎక్కువగా ఎవరున్నారా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళే ఎక్కువ లంచాలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి. దీంతో కరప్షన్కు సంబంధించి ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగుతున్నారని సెక్రటరియట్ వర్గాల్లో టాక్. ఎక్కడ ఎవరు లంచాలు తీసుకుంటున్నట్టు తెలిసినా వెంటనే ఏసీబీ వాళ్ళు వచ్చి వాళ్ళను పట్టుకునే పరిస్థితి. ఇక్కడ దీంట్లో ఏ ఎమ్మెల్యే కూడా జోక్యం చేసుకోవద్దని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అందరి ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చిందంట. రేవంత్ ఫోర్త్ సిటీకి నీ భూములు ఇస్తావా? కొండారెడ్డి వెల్దండలో 500 నుంచి 600 ఎకరాలు ఉన్నాయి కదా, 20 లక్షల చొప్పున నీ భూములు ఇస్తే బీఆర్ఎస్ తరఫున మరో 5 లక్షలు ఇస్తాం. కేసీఆర్కు 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉందని నిరూపిస్తే నీకే రాసిస్తా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొండారెడ్డిపల్లిలో వెల్దండలో 5 నుంచి 600 ఎకరాలు ఉన్నాయి కదా, వాటికి 20 లక్షల చొప్పున తీసుకొని నువ్వే ఫోర్త్ సిటీకి భూములు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకో 5 లక్షలు కలిపి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇంకోటి కేసీఆర్ 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ ఉన్నది అని చెప్పేసి తరచూ మాట్లాడుతున్నాడు కదా. సో దానికి కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. కేసీఆర్కి 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉందని నిరూపిస్తే ఆ ఫామ్ హౌస్ మొత్తం నీకే రాసిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. చూడాలి మరి దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారు ముఖ్యమంత్రి గారని. రేపటి నుంచి ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక.
సిద్ధమైన మొబైల్ యాప్ నేడు ఆవిష్కరించనున్న సీఎం. ప్రతి మండల కేంద్రంలోనూ మోడల్ హౌస్, ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షలు 4 విడతల్లో అందజేయనున్న ప్రభుత్వం. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ. నియోజకవర్గానికి సుమారు 4,000 ఇండ్లు, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం. మంత్రి పొంగులేటి. రేపటి నుంచి ఇందిరమ్మ లబ్ధిదారులకు ఎంపిక అని చెప్పేసి ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదో వాళ్ళందరూ ఇలా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఒక యాప్ రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో మన వివరాలన్నీ తెలియపరిస్తే నియోజకవర్గానికి 4,000 ఇండ్ల చొప్పున కట్టిస్తాం. 5 లక్షల రూపాయలు ఇస్తారట 4 విడతలల్లా. ఇండ్లు లేని పేదలు ఎవరన్నా ఉంటే ఆ దరఖాస్తు పెట్టుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ యాప్ని ఓపెన్ చేస్తారంట. 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. హాజరు కానున్న సీఎం. 7 నుంచి 9 వరకు ప్రజాపాలన ముగింపు విజయోత్సవాలు. 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు. డ్రోన్ షో, క్రాకర్ షోల ఏర్పాటు. హాజరు కానున్న 1,00,000 మంది. ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్. ఉన్నత స్థాయి సమీక్షలో సిఎస్ శాంతికుమారి. 9 తారీఖు నాడు సచివాలయం ముంగట తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగబోతున్నది. 7 నుంచి 9 వరకు ప్రజాపాలన ముగింపు విజయోత్సవాలని జరుపుకుంటుంది ప్రభుత్వం. 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయంట. అంటే ఆటలు, పాటలు, డ్రోన్ షో, కాకర్ షోలో కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ తల్లి విగ్రహం అయితే అతి తొందరలో మనం చూడబోతున్నాం. సోషల్ మీడియాకు నో ఎంట్రీ. 16 ఏళ్లు దాటితేనే అనుమతి. ఆస్ట్రేలియా పార్లమెంటు బిల్లు ఆమోదం. ఇన్స్టా, ఫేస్బుక్లకు తప్పని ఆంక్షలు. నేడు ఉదయం 11 గంటలకు బ్యాన్. నమస్తే తెలంగాణ పత్రికను చూసుకుంటున్నట్లయితే మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్, బీజేపీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక. నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్. భూకంపంతో ఉలిక్కిపడ్డ తెలంగాణ. మేడారంలో భూకంప కేంద్రం. రిక్టర్ స్కేలుపై 5.3 నమోదైన తీవ్రత. అప్పుల లెక్క, తప్పుల తడక. అబద్ధానికి అంగిలాగు వేస్తే అది రేవంత్ రెడ్డి. 9.5 ఏళ్లలో 4.26.499 కోట్ల అప్పు చేస్తే, అంటే 4,26,499 రూపాయల కోట్ల అప్పు చేస్తే 7 లక్షల కోట్లని గ్లోబల్ సిగ్గుపడేలా అబద్ధాలు. 4 లక్షలు చేస్తే 7 లక్షలు అని చెప్తున్నారంట. నాడు 74% అభివృద్ధి పనులకే ఖర్చు పెట్టినాం. 5,944 కోట్ల మిగులుతో రాష్ట్రాన్ని అప్పజెప్పినాం. కేవలం 11 నెలల్లోనే 1,00,000 కోట్ల అప్పు చేసిండ్రు. 60 ఏండ్ల అప్పును ఏడాదిలోనే దాటిన రేవంత్. ఒక్క హామీ నెరవేర్చకుండా, కొత్త ప్రాజెక్ట్ ఏది కట్టకుండా ఆ డబ్బంతా ఎటుపోయినట్టు. సీఎం బ్రదర్స్ జేబుల్లోక, ఢిల్లీ పెద్దల ఖజానాక. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీత. సంవత్సరం అయితే లేదు 1,00,000 కోట్ల అప్పు చేసిందట ఇప్పుడున్న సర్కార్. 7 లక్షల కోట్ల అప్పు అయింది. 6,500 కోట్లు మిత్తిలో కడుతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కానీ 4,26,000 కోట్ల అప్పు మాత్రమే అయిందని చెప్పేసి ఈ సర్కారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 1,00,000 కోట్ల అప్పు చేసి ఏం చేసిరు? ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక హామీ నెరవేర్చలేదు. ఈ డబ్బంతా సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ జేబులోకి వెళ్ళిందా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 10 నెలల్లో 1,00,000 కోట్ల అప్పు. డిసెంబర్ 3 నాటికి కాంగ్రెస్ నేరుగా తీసుకున్న అప్పు 85,000 కోట్లు. 11 నెలల్లోనే 1,00,000 కోట్ల అప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై రేవంత్ దుష్ప్రచారం. 10 ఏళ్లలో మేము తెచ్చింది 4.26 లక్షల కోట్లేనని, తీసుకొచ్చిన అప్పులో 70-80% అభివృద్ధి పనులకు కింద ఖర్చు చేశామని, వాటి ద్వారా నిర్మాణాత్మక ప్రగతి సాధించాం. తెలంగాణ స్వయం సమృద్ధికి బాటలు పరిచాం. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానం నిలబెట్టాం. తెచ్చిన డబ్బులంతా రాష్ట్రాని కోసమే ఖర్చు పెట్టినాం, అగ్రస్థానంలో నిలబెట్టినాం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.
ఇది నమస్తే తెలంగాణ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈనాడు ఇది నమస్తే తెలంగాణ. నిన్న కేటీఆర్ రెస్టులోకి ఉన్నా అని చెప్పేసి మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళా బీఆర్ఎస్ భవన్లో మీటింగ్ పెట్టిండు. మలేషియా టూర్ తర్వాత భయం కంపం 232 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనలు, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ప్రభావం, భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం. భూకంపం గురించి కౌశిక్ రెడ్డిపై కేసు. కౌశిక్ రెడ్డి నిన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో చేసిన దానిపై పోలీసులు అయితే కేసు కట్టిరు. సిఐ విధులకు ఆటంకపరిచిందని చెప్పేసి ఈయన కేసు పెడదామని పోతే ఈయన మీదే కేసు అయింది. అట్లుంటుంది మరి కౌశిక్ రెడ్డి పర్ఫార్మెన్స్. రాజకీయ కుట్రతోనే నాపై కేసు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ను కొట్టేయండి, హైకోర్టు మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్. ఆ రాజకీయ కుట్రతోనే మంత్రుల భూమాయ, 10,000 కోట్ల కుంభకోణానికి కుట్ర. సుల్తాన్పూర్లో ప్రభుత్వ భూమికి ఎసరు. ప్రస్తుతం 10 ఎకరాల్లో వెంచర్. బుల్డోజర్లతో 2 నెలలుగా పనులు. వెంచర్ చుట్టూ భారీ ప్రహారీ నిర్మాణం. రద్దయిన ఓఆర్సీ పట్టాలతో దరఖాస్తులు. పట్టాలు మంజూరు చేస్తున్న అధికారులు. 2 కీలక మంత్రుల భాగస్వామ్యం. గతంలో నమస్తే తెలంగాణ ప్రశ్నిస్తే తూతూ మంత్రంగా కూల్చివేతలు. 400 ఎకరాలల్లా 2 మంత్రులు కన్నేసిరంట. కౌలు రైతుకు భరోసా ఇవ్వాలి, నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలి. ఎన్నికల హామీలన్నీ కాంగ్రెస్ అమలు చేయాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం. ఇందిరా పార్కు వద్ద కౌలు రైతుల ధర్నాలో వక్తలు. కౌలు రైతులకు కూడా భరోసా ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో చెప్పిండు కౌలు రైతుకు ఏది కౌలు రైతుకు పోతుంది, యజమానికి ఏది యజమానికి పోతుంది, రైతు బంధు అని చెప్పేసి. ఇందిరమ్మ ఇళ్లపై సర్కారు మెలిక. కేంద్రం ఇస్తేనే పథకం కింద మంజూరు. విధి విధానాలు వెల్లడించాలని ప్రభుత్వం. అర్హతలు విధి విధానాలపై లేని స్పష్టత. ప్రజాపాలన దరఖాస్తులు ఏమాయే. ఇండ్ల కోసం 82 లక్షల మంది నిరీక్షణ. ఇందిరమ్మ ఇండ్లు ఏమైనాయి? 82 లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఇందిరమ్మ ఇండ్ల కోసం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే చెప్పకనే చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే దాంట్లో సుమారుగా 1 కోటి మందికి ఇండ్లు లేనటువంటి పరిస్థితి. మరి ఈ తెలంగాణ ఎవరి కోసం వచ్చినట్టు? 75 ఏళ్ళు గడిచిపోతున్న భారతదేశ స్వతంత్ర భారతంలో కూడా మన తెలంగాణలో ఇంకో 1 కోటి మందికి ఇండ్లు లేకుండా ఉన్నదంటే ఈ బంగారు తెలంగాణలా మరి 10 ఏళ్ళు పరిపాలించిన మీరేం చేసినట్టు? ఇంకా ఎట్లా ఎంత మాట్లాడుతున్నారో చూడండి. 82 లక్షల మంది నిరీక్షణ సర్కార్ ఇళ్లపై. ఇది గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్లు పరిపాలించిన విధానం. మా తెలంగాణ మాకు కావాలని చెప్పేసి మాకు భూములు వస్తాయి, ఇండ్లు వస్తాయి, మా తెలంగాణ మేము పరిపాలించుకుంటామని తెలంగాణను తెచ్చుకుంటే ఇంకా 82 లక్షల మంది ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని. కాంగ్రెస్ పాలనలో అటకెక్కిన హామీలు, అమలు కాని గ్యారెంటీలు, దిక్కులేని డిక్లరేషన్లు. కాంగ్రెస్ పాలనలో అటకెక్కిన హామీలు. నమస్తే తెలంగాణలో ఇది రాసుకొస్తున్నటువంటి పరిస్థితి. రైతుల గోడు పట్టదా? రైతులతో చర్చలు ఎందుకు జరపడం లేదు? గతంలో చేసిన వాగ్దానాలు ఏమయ్యాయి? కేంద్రాన్ని నిలదీసిన ఉపరాష్ట్రపతి ధన్కడ్ కేంద్రాన్ని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది 400 ఎకరాలల్లా 2 మంత్రులు ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ మంత్రుల పేరేందో కూడా బయట పెడతలేరు మరి. సో మిత్రులారా చూస్తున్నారు కదండి, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు యాప్కు సీఎం రేవంత్ రెడ్డి ఆ యాప్ను కూడా ప్రారంభిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆ యాప్ను ఇందిరమ్మ ఇండ్లకు ఈరోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎట్లా దరఖాస్తు చేసుకోవచ్చు ఏంది అనేది ఆ యాప్లో మొత్తం ఉంటుంది. ఎవరైతే అర్హులు ఉంటారో
అర్హులందరూ కూడా ఆ యాప్లో ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్ పెట్టుకోవాలని తెలంగాణలో ఇంకా 85 లక్షల మంది ఇండ్లు లేని ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా పెట్టుకోవాలని తెలుపుతున్నటువంటి